మీ కె సతీష్ కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ. ముందుగా యూపీఎస్సీ సిఎస్ఈ 2025 ప్రిలిమ్స్ పరీక్ష రేపు మే నెల 25వ తేదీన రాయబోతున్న అభ్యర్థులందరికీ ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ తరపున శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్. ప్రతి ఆటకి నియమ నిబంధనలు, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవి తెలుసుకుని వాటికి అనుగుణంగా మనం సంసిద్ధత ట్రైనింగ్ అయితే సులువుగా ఈజీ వేలో దాంట్లో విజయం సాధించగలుగుతాము. అవి తెలుసుకోకుండా మన మీద మనకున్న అతి నమ్మకం, ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఆటలో దిగితే ఓడిపోతాం. దీనికి చక్కని ఉదాహరణ ఫేమస్ సినిమా భద్రాచలం హీరో శ్రీహరి గారు తన పైన తనకున్న అతి నమ్మకంతో, కండబలంతో ఎటువంటి శిక్షణ లేకుండా బాక్సింగ్ లోకి దిగితే ఓటమి పాలవుతారు. ఆ తర్వాత శిక్షణ పొంది ఆటలో దిగుతారు. బుద్ధి బలంతో ఒంటి చేత్తో విజయం సాధిస్తారు. ఈ కథలోని నీతి ఏంటి అంటే, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎక్కువ మంది ప్రిపరేషన్ లేకుండా ఉంటున్నారు. చాలా తక్కువ మంది చక్కగా ప్రిపేర్ అయ్యి యూపీఎస్సీ వారు ఇస్తున్నటువంటి సిలబస్ ని అర్థం చేసుకుని ఆ సిలబస్ మీద మంచి పట్టు సాధించి మేము సివిల్ సర్వీసెస్ ని సాధించగలమైనటువంటి ఒక పకడ్బందీ ప్రణాళికతో ముందుకు వెళ్ళినప్పుడు వారు విజయాన్ని సాధించుతున్నారు. కానీ ప్రిపరేషన్ లేకుండా, యూపీఎస్సీ ఇస్తున్నటువంటి సిలబస్ ఏంటో అర్థం చేసుకోకుండా, యూపీఎస్సీ ఏం కోరుకుంటుందో వాటిని గ్రహించకుండా చాలా మంది విద్యార్థులు, నేను ఈ 10 సంవత్సరాల కాలంలో నేను గమనించింది అదే, చాలా మంది అభ్యర్థులు అసలు సరైనటువంటి అవగాహన ఉండట్లేదు. ప్రిపరేషన్ లో సరైనటువంటి మెలకువలు లేవు. ఇవి లేకుండా వచ్చి రంగంలోకి దిగుతున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. ఫస్ట్ అటెంప్ట్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్ పోతున్నాయి. పోయినప్పుడు ఏమనుకుంటున్నారంటే నా ఆప్షనల్లో ఫెయిల్యూర్ ఉందేమో, లేకపోతే నేను అసలు సివిల్ సర్వీసెస్ కి పనికిరానేమో అని ఇట్లాంటి ఆత్మన్యూనత భావనకి లోనైపోయి సివిల్ సర్వీసెస్ కి మొత్తం మధ్యలోనే డ్రాప్ అవుతున్నటువంటి సందర్భాలు ఈ 10 ఏళ్లలో నేను గమనించాను. అందుకని మిత్రులారా, మీరు ఆ పొరపాటు చేయమాకండి. మీకు ప్రతి అంశంలో గైడ్ చేయడానికి ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ తోడుంటుంది. ఆ తోడుని రేపు మే 28వ తేదీన మీరు సివిల్ సర్వీసెస్ కి ఎలా సన్నద్ధంతో ముందుకెళ్తే విజయం సాధిస్తారు, హౌ టు క్రాక్ సివిల్ సర్వీసెస్ అంటే ఎలాంటి మెలకువలు తీసుకుని సివిల్ సర్వీసెస్లో విజయం సాధిస్తారు అనేటువంటి అంశాలని మా అకాడమీ అడ్వైజర్ అండ్ చీఫ్ గార్డెనర్ శ్రీ వై సత్యనారాయణ గారు వారికి ఉన్న 40 ఏళ్ల అనుభవంతో సివిల్ సర్వీసెస్ని సాధించగలుగుతారు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్, వారు హ్యాట్రిక్ సాధించినటువంటి ఒక సివిల్ సర్వీసెస్ ఆస్పిరెంట్. అంతేకాదు 3 సార్లు వారు తెలుగు సాహిత్యం ద్వారానే సివిల్ సర్వీసెస్ని పొందారు. ఇది మీరు గమనించండి. ఒక తెలుగు సాహిత్యమేనా, తెలుగు మీడియం విద్యార్థులుగా వెళితే మాకేం వస్తుందని చెప్పేసి తెలుగు మీడియం విద్యార్థులు చాలా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నా దగ్గరకు వచ్చినప్పుడు, సార్ మేము తెలుగు మీడియం విద్యార్థులం సార్, మాకు ఇంగ్లీషు కొంచెం కూడా రాదు సార్, కాబట్టి తెలుగులో చెప్పగలరా అని చెప్పేసి అడుగుతున్నారు. మిత్రులారా, గుర్తుపెట్టుకోండి, సివిల్ సర్వీసెస్ సాధించాలంటే మనం భారతదేశానికి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి సర్వీస్ కదా, దానికి కూడా నామమాత్రమైనటువంటి ఇంగ్లీష్ అవసరమే. ఆ నామమాత్రపు ఇంగ్లీష్ దేనికి అయ్యా అంటే కనీసం ప్రశ్నని అర్థం చేసుకునేంత మన అవగాహన పెరగాలి. అట్లాంటి అవగాహన పెంచేటువంటి ప్రయత్నాన్ని కూడా మేము చేస్తున్నాం ఎస్ఆర్ శంకరన్ ఐఏఎస్ అకాడమీ ఆధ్వర్యంలో. మీరు రండి, మీకు మీ అందరికీ నేను స్వాగతం పలుకుతున్నాను. అంతేకాదు 28వ తేదీన వై సత్యనారాయణ గారితో పాటు మా ఫ్యాకల్టీ బృందం అందరూ కూడా ఆ రోజును ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మా అకాడమీ ఆవరణలో మీతో వారి అనుభవాలను షేర్ చేసుకుంటారు. ఈ గొప్ప సదవకాశాన్ని మీరు వినియోగించుకొని సివిల్ సర్వీసెస్లో విజయం సాధించేందుకోసం వస్తారని చెప్పి ఆశిస్తూ